హలో అండి అందరికీ. ఈరోజు శ్రీరామనవమి కదా! ప్రసాదంగా అయితే పెసరపప్పు, పానకం అయితే తీసేసుకున్నారా అండి? అండ్ శ్రీరామనవమికి మీ ఊర్లో ఎన్ని రోజులైతే చేస్తారైతే కామెంట్ అయితే చేసేయండండి. అండ్ నాకు పెళ్ళైన తర్వాత అయితే శ్రీరామనవమిని అయితే అంటే అంత పర్టికులర్‌గా అయితే చేసుకోనండి. ఏదో ఇంట్లో అయితే చిన్న పూజ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది. అంతకుముందు నాకు పెళ్లి కాకముందు అయితే మా ఊర్లో అయితే ఒక 5 డేస్ అలా అయితే చేస్తారండి. ఇక మా ఊరు పక్కన అయితే చిలమంచేన అని ఒక ఊరైతే ఉందండి. అక్కడైతే 11 డేస్ అయితే చేస్తారు. లాస్ట్‌లో కుందేలు వదలటం ఇంకా చాలా ఉంటాయండి. అక్కడ కిరాక్ ఆర్పి అన్న గుర్తున్నారా? అన్నది ఆ ఊరు పక్కన సగటూరు. అక్కడ కూడా అయితే అన్నం అయితే వచ్చి అప్పుడైతే చాలా బాగా అయితే సెలబ్రేట్ అయితే చేసేవాళ్ళు. అది నాకు స్టిల్ ఇప్పుడు ఈ రోజైతే రావడం వల్ల అయితే గుర్తొచ్చి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళైతే లంచ్‌లోకైతే ఇలా సాంబార్ అయితే చేసేసానండి. మా మెనూస్ అయితే ఇది. అండ్ సాంబార్ అనేది ఒక్కరిదొక్కటి డిఫరెంట్ స్టైల్ అండి. కానీ ఎంతమంది ఏది చేసినా అన్ని కూరగాయలు అయితే వేసుకొని ఇలానే అయితే చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మెను అయితే మామూలుగా అయితే పొద్దున్నే అయితే పెసరపప్పు పానకం అయితే దేవుడు ప్రసాదంగా చేశాను. తర్వాత కొన్ని వడలైతే వేశాను. ఇంక మా వారికైతే ఈరోజు డ్యూటీ అయితే వేశారండి. 2 రోజులైతే లీవ్ అయితే పెట్టుకున్నాం కదా! ఇంక లంచ్ అయితే కట్టిచ్చేసాను. ఇంక మా వారు కూడా అయితే వెళ్తున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.